सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। శ్రీపరాత్పరమద్వయౌ జనకాత్మజా సహితద్వయౌ భానువంశ సముద్భవౌ భరతాది సోదర సేవితౌ కోసలేశ్వరమాల్యనేయ సమర్చితాబ్జపదద్వయౌ భావయే హృది జానకీ ప్రియ రామచంద్ర మహర్నిశౌ. శ్రీపతి పురవాసుడైనటువంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథవాహన సేవ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగానే వాహన సేవలో ఉన్న టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్ గారు, వైకాన సాగం పండితులు శ్రీ సీతారామాచార్యులు గారు ఉత్సవ విశేషాలను మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారు వాహన సేవలో పాల్గొని భక్తులకందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు 8వ రోజు ఉదయం రథారోహణంలో స్వామివారు ఉన్నారు. మరి రథంలో ఆసీనులైనటువంటి శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్న పక్షంలో మరో జన్మ అంటూ ఉండదని చెప్పి శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. మరి రథోత్సవంలో రథం లాగిన రథారోహణటువంటి దేవుణ్ణి దర్శించుకున్న భక్తులకందరికీ కూడా శుభం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే ఆచార్యుల వారు చెబుతున్నారు. మరి రేపు చక్ర స్నానంతో మన ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. సాయంత్రం ధ్వజ అవరోహణం కూడా ఉంటుంది. ఇంతవరకు భక్తులందరూ కూడా చాలా చక్కగా విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని కరుణా పాత్రలకి లోనయ్యారు. ఈ సందర్భంగా నాతో పాటు సీతారామాచార్యుల వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఈ ఉత్సవ విశేషాన్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. నిత్యం సమస్త దైత్యేంద్ర గర్భ నిర్వాపకారిణే రఘూనాంకుల దీపాయ జానకీ పతయే నమః. శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి నవాంధిక 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో షష్ఠేహని ప్రాతకాలే 8వ రోజు ఉదయం రథారోహణం జరిగి స్వామివారు రథోత్సవంలో వేంచేసి ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని. మిగతా వాహనాలన్నిటికంటే కూడా రథంలో ఉన్న స్వామివారిని చూస్తే పునర్జన్మ అనేది ఏమీ ఉండదు, వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి 8వ రోజు ఈ ఉత్సవాన్ని జరిపే మాదిరిగా వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడి ఉంది. అదేవిధంగా ఈ యొక్క రథానికి 4 చక్రాలు కూడా చతుర్వేదములుగాను ధర్మ జ్ఞాన ఐశ్వర్య జ్ఞానము, ధర్మము జ్ఞానము ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఈ రథాన్ని ఎవరైతే లాగుతారో స్వామివారిని దర్శనం చేస్తారో వాళ్ళందరికీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. దాని ప్రకారంగా ఈ యొక్క రథంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారు
8వ రోజు వేంచేసి భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలను అందిస్తూ భక్తులు ఇచ్చినటువంటి హారతులన్నింటి కూడా స్వీకరిస్తున్నారు. కర్పూరం ఏ మాదిరిగా కరిగిపోతుందో ఆ మాదిరిగా మన యొక్క కర్మ అంతా కూడా కరిగి జ్ఞానమైనటువంటి జ్యోతి మాదిరిగా వాళ్ళు ప్రకాశిస్తారని చెప్పి ఆగమ ప్రవచనం. ఓం నమో వెంకటేశాయ. ఏకసాయకమేక భాషణమేకమాత్ర వధూవ్రతం లోకమోహన సుందరం నిజ భక్తమానస మందిరం నీలనీరద భాసురం కమనీయ మంగళ విగ్రహం భావయే హృది జానకీ ప్రియ రామచంద్ర మహర్నిశం. రాముల వారు ఆయన మామూలు కోదండరాములు కారు, వెంకట కోదండరాముల వారు. ఆయన వెంకటరాముడు, శ్రీపతి పురవాసుడు. ఆయన ఎక్కి దివ్యరథం మీద వస్తున్నాడంటే మామూలుగా రారండి. యుద్ధయాత్రకైనా బయలుదేరతారు, లేకపోతే విజయ చిహ్నంగా రథంలో ఊరేగుతారు. ఇవాళ మనం చూస్తున్నది విజయ చిహ్నమైనటువంటి రథోత్సవాన్ని. వైష్ణవ ఆచారులు, పెద్దజయ్య గారు, చిన్నజయ్య గారు, ఆచార్య పురుషులు ముందు రాగా అధికారులు, అనధికారులు, భక్త మహాశయులు అందరూ రథాన్ని లాగుతూ ఉండగా రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నది ఎందుకో మనకు అర్థమవుతుంది. పునర్జన్మ లేకపోవడం అంటే ఏమో కాదండి, పాపం హరించుకుపోవడమే, ప్రశాంత స్థితి రావడమే. రాముల వారి దర్శనంలో అది ఎందుకు కలుగుతుందంటే దానికి చాలా కారణాలు చెప్పారు. ప్రపంచంలో ఉన్న విరుద్ధ గుణాలన్నీ స్వామిలో సమన్వయం పొందాయి. ఒక గుణం ఉంటే ఇంకొక గుణం మనిషిలో ఉండదు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః. ధర్మం తెలిసిన వాడికి కృతజ్ఞత ఉండదు, సత్యవాక్యం ఉన్నవాడికి దృఢవ్రతం ఉండదు. ఒక్కొక్క చోట మనిషిలో ఈ గుణాలు లేకపోవడం వల్లనే ప్రశాంతి లేకపోవడం జరుగుతుంది. రాముల వారిని చూడగానే శత్రువుకైనా ప్రశాంతి కలిగేదట. రావణాసురుడే అనుకుంటాడు, ఆహా ఎంత అందగాడినా అని. రాముల వారు సామాన్యుడా, రావణాసురుడు చూసి అనుకుంటాడు, అరే కిల్చిత్ అవగుణం లేకుండా ఉంటే, దుష్కామం అనేది లేకుండా ఉంటే ఇంద్రుడి కంటే చాలా గొప్పవాడయ్యా వీడు అన్నారు. అందువల్లనే రాముడు చూస్తే ఎవరికైనా ప్రశాంతత కలిగేదట. సర్వభూత హితంకర అన్నారు. సర్వభూతాలకు హితాన్ని కూర్చేవాడు ఆయన. ఆయన చూస్తే కోటి మన్మథుళ్లాగా కనిపిస్తాడు. నల్లనయ్యా, ఏమి తెల్లటివాడు కాదు. వెంకటేశ్వరుడు ఎలాగో రాముడు కూడా నల్లటివాడే. అయినా ఆ నల్లదనంలో ఏదో ఒక ఆకర్షణ ఉందట. ఆ ఆకర్షణ దేనివల్ల వచ్చిందయ్యా అంటే ధర్మజ్ఞశ్చ, ధార్మికుడు కాబట్టి వచ్చింది. శుచిహి, శుచివ్రతుడు కాబట్టి వచ్చింది. ఈ శుచిత్వం ఏమిటి అంటే అర్థకామాలలో శుచిత్వాన్ని పాటించాడు ఆయన. రాముల వారి జీవితం ద్వారా రథోత్సవాన్ని గమనిస్తున్నప్పుడు ఒక వస్తు వైభవాన్ని మాత్రమే కాదండి, దాని వెనుక ఉండే ధార్మికమైన బలాన్ని గుర్తించాలి మనం. రాముల వారి ద్వారా మనిషి ఇవాళ తెలుసుకోవాల్సింది, సమాజంలో నడుచుకోవాల్సింది అర్థ విషయంలో, కామ విషయంలో శుచిత్వాన్ని. నాహం అర్థపరోదేవి లోకమావత్సుముత్సహే విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రితం అన్నాడు ఆయన. ధర్మాన్ని ఆశ్రయించిన వాడిని నేను, ధర్మాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్న వాడు నేను, నాకు ఈ రాజ్యం అక్కర్లేదమ్మా అన్నాడు. అలాంటి వాడిని చూస్తే ఎవరికైనా సంతోషం కలగదా అండి? ప్రతి ఒక్కడూ రాజ్యం కావాలని కోరుకుంటాడు. నాన్నగారిని సత్యసంధుడుగా దిద్దడం కోసం, నిలపడం కోసం రాముడే తన మీద వనవాసాన్ని విధించుకున్నాడు. దశరథుడు చెప్పలేదు వెళ్ళు నాయనా వనవాసానికి ఏరి. నాన్నగారి మాటను సత్యం చేయాలి. సత్యవాక్య దృఢనిష్ట అంటే అర్థం అది. అందువల్ల రాముడిలో ఉండే సత్యవ్రతం, రాముడిలో ఉండేటువంటి అహింసాతత్వం, రాముడిలో ఉండేటువంటి మాతృవత్ పరదారాంశ పరద్రవ్యాణి లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపండితః. దశరథుడి భార్యలు 350 మంది ఉన్నారట, పరిచారకలే వాళ్ళందరూ. కానీ వాళ్లను కూడా అమ్మల్లాగానే చూశాడట ఆయన. వనవాసానికి వెళుతూ చెబుతాడు, వీళ్ళను కూడా జాగ్రత్తగా కాపాడండి. ఎవరు చెబుతారండి? అందువల్లే రాముడి చూడగానే మనకు గుర్తు వచ్చేది, గుర్తుకు రావాల్సింది ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోదగింది ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఒకానొక సమయ ధర్మాన్నే. రాజుగా, నాయకుడుగా, శత్రువుగా, మిత్రుడుగా, భర్తగా, తండ్రిగా, కుమారుడుగా,
సోదరుడుగా, పరిపాలకుడుగా, ఇక మిత్రుడుగా ఎలా ప్రవర్తించాలో ప్రజలకు తాను చేసి నిరూపించడానికే ఆ శ్రీపతి రామావతారాన్ని ఎత్తాడని గోవిందరాజ భాష్యంలో చెప్పారు. మనుషులకు దారి చూపించడం కోసమే ఆ శ్రీపతి అవతరించాడు. అయ్యా, తేనెలో పడ్డ ఈగల్లాగా కొట్టుమిట్టాడుతున్నారు, క్షీణపుణ్యులైపోతున్నారు, వీళ్ళకు మార్గాన్ని చూపించాలంటే ఆచార్యముఖంగా నేనే నిరూపించాలని చెప్పి ఆచార్యుడిగా వశిష్ఠుల వారిని విశ్వామిత్రులను స్వీకరించి తనకు తగిన వ్యూహాన్ని పన్నుకొని ఏ పాపము తన కొట్టకుండా మొత్తం జగన్నాటకాన్ని నడిపించిన సూత్రధారి ఆయన. మాయామానుష విగ్రహుడు. ఆ లీల చాలా గొప్పది. అందువలనే అహల్య చెబుతుంది, ఎవరయ్యా చెప్పారు నువ్వు మానవుడని? సాక్షాత్తు పరమాత్ముడవే నీవు ఒక రూపాన్ని పొంది మా ముందు కనిపిస్తున్నావు తప్ప నీ రూపం ఇది కాదు స్వామి అంటుంది. అందువల్లే మదన కోటి సమాన రూప మహిత సురరుత మహాప్రతాప విదళితాఖిల దైత్య పాప విరత శుభ్రౌ పాహిమాం శ్రీరామచంద్ర. గాయకులు ఎవరైనా సరే అటు ఉత్తర దేశంలో కానీ దక్షిణ భారతంలో కానీ రాముడి గురించి పాడిన పాటలు ఏ దేవుడి మీద లేదండి. రాముడి గురించి తలుచుకోగానే పాట వస్తుంది, రాముడి గురించి తలుచుకోగానే పద్యం వస్తుంది, రాముడి గురించి తలుచుకోగానే కళ్ళలో నీళ్ల తడి వస్తుంది. ఎవరు పడతారండి అది కష్టాలు పడ్డాడు పో. ఏనాడైనా బాధపడ్డాడా? ఆ బాధ కూడా కోపాన్ని తెచ్చుకున్నట్టుగా పడడమే తప్ప ఆ స్థాణువుకు ఏమీ లేదు. నిశ్చింతగా ఉంటూ ఇతరుల చింతబాపుతూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామన్నారు. లోకాభిరామం శ్రీరామం అంటే అర్థం ఏమిటి అంటే అభిరాముడు ఆయన. అందరికీ సంతోషం కలిగించడమే ఆయన యొక్క వ్రతము. సకృదేవ ఒక్కసారి చాలరా ప్రపన్నాయ, నీవాడిని అని చెప్పి నా దగ్గరికి రాచాలు, రావణా నిన్ను కూడా క్షమిస్తాను అన్నారు. ఎవరికి ఉంటుందండి ఆ క్షమాగుణం? అందువల్ల ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో రాముడు నిరూపించగా, ఆదర్శ స్త్రీ ఎలా ఉండాలో సీతమ్మ నిరూపించగా, ఆనాటి నుంచి ఈనాటి దాకా దాంపత్యం అనేటువంటి ధర్మం మన ధర్మాన్ని కాపాడుతూ మిగిలింది. ఇవాళకి కూడా భారతదేశంలో ధార్మికమైన ఆవేశం ఉందన్నా, ధార్మికమైన స్పృహ ఉందన్నా, ఇంకా సంసారం అనేది మనం నడుపుకుంటున్నామన్నా ఆ సీతారాములే కారణం. త్యాగరాజస్వామి అద్భుతమైన కీర్తనలో ఒకసారి అంటాడు, నీదేమున్నదయ్యా గొప్పతనం, ఆ గొప్పతనమంతా సీతమ్మది నీ తమ్ములదే.
ఎవరినో పెట్టారు కానీ 15,000కి వాళ్ళు ఏం చేయలేరు. పిల్లలు కోఆర్డినేటర్గా నేను ఉన్నాను అంతే. వాళ్లే చేసి తీసుకొస్తారు. నాకు ఆ సాహిత్యం మొత్తం తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. ఆ స్కైవారం వెళ్ళాను, మా ఊళ్ళో బంధువులు ఉన్నారు, మా బియ్యకులు ఉన్నారు. తాతగారి గురించి సమగ్రంగా వీళ్ళని తాత్కాలికంగా పెట్టారే కానీ వీళ్ళు చేయలేరు సరిగ్గా. ఎవరినో పెట్టారు ఊరుకుని. ఉమాశంకర్ ఎవరో తన మిత్రుని. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవుడు దేవుడు అంటే ఎవరంటే రాముడే దేవుడు అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనం. భారతదేశంలో ప్రతి ఊరిలోనూ ఉన్నటువంటి రామాలయమే ప్రత్యక్ష నిదర్శనం. శ్రీరామచంద్రుడు దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఒక మానవుడు ఎలా జీవించాలి అన్నది చూపించి ఆచరించినటువంటి ప్రత్యక్ష ఆచార్య పురుషుడు అని చెప్పవచ్చు. నిజానికి భగవంతుడే నిజమైన ఆచార్యుడు. చెప్పి 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 ఎన్ని చెప్పినా కూడాను వినుతున్నారు కానీ మరలా వదిలేస్తున్నారు అన్నట్టుగా ఇదిగో ఈ విధంగా ఆచరించండి అని చెప్పేసి ఒక మానవుడు తండ్రి యందు ఎలా ఉండాలి, తోటి తోళ్లతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి అన్నది ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణం ప్రతి సందర్భంలో ఒక జీవుడు మానవుడుగా ఉండాలంటే అనంతకోటి జీవరాశులలోకల్లా విలక్షణమైనటువంటి మానవుడు ఎంత గొప్పగా జీవించాలో ప్రత్యక్షంగా ఆచరించి చూపించినటువంటి శ్రీరామచంద్రుడు రాముడే దేవుడు. ఆయన గురువంశ ప్రదీపుడు. గురువంశ ప్రదీపుడు అని అంటే కేవలం రవివంశ ప్రదీపుడు అన్నమాట. ఇక్కడ గురువంశ ప్రదీపుడు అని చెప్పి ఎందుకు ప్రయోగించారు అని అంటే గుహ్యం రౌతీతి గురుహు గుశబ్దస్య అంధకారః రు ఇది తన్నిరోధకః. అజ్ఞానాంధకారమును పోగొట్టేటువంటి వాడు గురువు అని ఎలా చెబుతున్నామో అలాగే సమస్త లోకాంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు సూర్యుడు. కనుక ఆ రవికుల సంజాతుడైనటువంటి శ్రీరామచంద్రుడు కూడాను ఒక మానవుడిగా ఏ విధంగా జీవించాలో ఎలా అందరినీ తరింప చెయ్యాలో ఆచరించి చూపించినటువంటి శ్రీరామావతారమే ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి ఎన్ని అవతారాలెత్తినా ఆ భగవానుడి యొక్క అవతారాలలో శ్రీరామావతారానికి ఉన్నటువంటి వైలక్షణ్యమే అది. నిజానికి శ్రీరామచంద్రుడు పడ్డ కష్టాలు ఎవ్వరూ పడలేరు అని వర్ణిస్తారు కానీ ఆయన ఏదీ కూడాను కష్టము అని అనుకోలేదు, అన్నీ ఇష్టము అనే అనుకున్నారు. అదే ఆయన యొక్క గొప్పతనం. దేనిని కూడాను ఆయన తేలిగ్గా తీసుకున్నారే కాని అవలీలగా జయించారే కాని అన్నింటినీ కూడాను ప్రేమించారే కాని దేనిని ద్వేషించలేదు. ఆచార్యులు ఇందాక బ్రహ్మానందాచార్యులు వారు సెలవిచ్చినట్లుగా రావణాసురుణ్ణి సహితం కూడాను ఆయన ప్రేమించారు, అభినందించారు. ఈ విధంగా శ్రీరామచంద్రుడికి ప్రేమించడమే తెలుసు. అయితే అప్పుడప్పుడు కోపించినట్టుగా వారు నటిస్తారు. ఆ మాత్రానికి ఒక క్షణంలో కోపించినటువంటి శ్రీరామచంద్రుడిని చూసి సముద్రుడే గజగజలాడిపోయాడు. అటువంటి శ్రీరామచంద్రుడు నిజంగా మానుష రూపుడైనటువంటి దైవస్వరూపుడే కనుక ఆయన తెలియచేసింది ఏమిటంటే ఈ జనులు అజ్ఞులైన వాళ్లను విద్యులుగా చెయ్యాలంటే ఎలాగూ అనంటే అండి వేదము యొక్క సమస్త సారాన్ని కూడాను అత్యంత అవలీలగా సులభంగా మనకు అందించాలనే ఉద్దేశంతోనే చేశారటండి. మనకి వాల్మీకి మహర్షి చెబుతున్నారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము అంటే అర్థం ఏమిటండి? తెలియజేయునది అని అర్థం. వేదయతి ఇది వేద. ఏం తెలియజేయునది అనంటే విదంతి అనేన ధర్మాధర్మౌ ఇది వేద. దీని చేత ఇది ధర్మము ఇది అధర్మము అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు తెలియజేసేదాన్ని వేదము అని అంటున్నాం. ఈ వేదము చేత తెలియబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ. అయితే ఆ పరమాత్మయే శ్రీరామచంద్రుడి రూపంలో అవతరిస్తే
ఆ వేదమే రామాయణ రూపంలో అవతరించింది అని అన్నారు. అయితే అంటే రామాయణం తెలుసుకుంటే సమస్త వేదము తెలిసినట్టేనా అండి అని అంటే సత్యం సత్యం పునఃసత్యం అంటున్నది. వేదోపబ్రహ్మణాధ్యాయ తావగ్రాహయత ప్రభు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీరామచంద్రుడిగా అవతరిస్తే వేదమే రామాయణంగా అవతరించింది కనుకనే ఈ వేదార్థాన్ని మాత్రం వేదాధ్యయన అనంతరం వేదార్థం మొత్తం కూడాను తెలియజేయడం కోసం తౌతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు అని చెప్పి వేదార్థం తెలియజేయడం కోసం ఒక రామాయణాన్ని చెప్పేశారు, అంతే చాలు. సమస్త వేదార్థ భాష్యం మొత్తం తెలిసినట్టే లెక్క. అంతటి సులభ మార్గాన్ని చూపించినటువంటి స్వామి సమస్త వేదతత్వం కూడాను శ్రీరామచంద్రుడు సందర్శన మాత్రం చేతనే మనకు తెలుస్తుంది. అందులోనూ ఈరోజు రథోత్సవంలో రథము అనంటే మన శరీరము. ఈ శరీరంలో ఉన్నటువంటి రథి ఎవరు అనంటే ఆత్మయందు అంతర్యామి అయినటువంటి పరమాత్మయే. ఎవరండి ఆయన? ఆయనకు సర్వము శరీరమే. యస్య ఆత్మా శరీరం, యస్య ఆకాశ శరీరం, యస్య అగ్ని శరీరం, యస్య జలం, సర్వము పరమాత్మకు శరీరమైతే పరమాత్మయే శరీరి. కనుకనే ఈ రథంలో ఉన్నటువంటి యొక్క స్వామి శ్రీరామచంద్రుడు మానవ రూపంలో ఉన్నటువంటి దైవ రూపుడైనటువంటి స్వామి ఈరోజు రథోత్సవంలో ఊరేగుతున్నారనంటే అందరూ కూడాను సంచరిస్తూ విహరిస్తూ ఆనందాలతో ఈ విధంగా కోలాటాలు సాగిస్తున్నారు అనంటే ఆయన ఆనంద స్వరూపుడు కనుకనే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను దర్శించి అందరూ కూడా ఆనందంతో తన్మయులవుతున్నారు. ఎలా ఉన్నారు చూడండి ఒక్కసారి. ఈ యొక్క కోదండరామస్వామి యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని కూడాను వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాది విపరివృతం రామం భజే శ్యామలం. నిజానికి తేజస్వరూపుడై శ్రీరామచంద్రుడు అయినప్పటికీ కూడానండి ఆ శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని ఇంతకు ఇంతగా త్రిగుణీకృతంగా చేసినటువంటి వారెవరంటే సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు. వారి యొక్క సర్వంతో కూడి ఉన్నటువంటి స్వామి ఎలా ఉన్నారు అని అంటే నిజానికి ఆ గురువంశ ప్రదీపుడు రవివంశ ప్రదీపుడైనటువంటి స్వామి శ్రీరామచంద్రుడు ఈరోజు సూర్యుడు ఏ విధంగా రాగానే సమస్త ప్రపంచము కూడాను దివ్య వెలుగులతో దేదీప్యమానంగా ఉంటుందో ఈ యొక్క రథారూఢుడైనటువంటి కోదండరామస్వామిని దర్శిస్తుకుంటూ అందరూ కూడాను చాలా ఆనంద తన్మయులవుతున్నారు. దశరథాత్మజుడు అని చెప్పనున్నారు. ఆయన ఒక రథం కాదని ప్రత్యేకమైనటువంటి రథం అనేటువంటిది కలిగి ఉండటం యుద్ధంలో చాలా గొప్పదం. ఎందరికి గజాలుంటాయి, కొందరికి గుర్రాలుంటాయి, అశ్వాలుంటాయి. రథం కలిగి ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు. కాబట్టి మహాభారతంలో కూడా చెబుతుంటారు రథి అనేటువంటి వాడు చాలా గొప్పవాడు అని చెప్పి. యుద్ధంలో సమర్థుడు. అందులో ఈయన మామూలు ఒక రథం కాదండి, ప్రసిద్ధమైన దశరథాలు కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి దశరథుడు అని చెప్పేసి ఈయన తండ్రి పేరు. అటువంటి ఆయన ఈ దశరథుని యొక్క పుత్రుడైనటువంటి దాశరథి ఈ రోజు రథారూఢుడై రథోత్సవంలో మనకి వస్తుంటే రావయ్యా రావయ్యా రామయ్యా అంటున్నారట భక్తులు. ఇంకా రావాలి రావాలి అనంటే ఎంత వచ్చినా ఎంత కనిపించినా ఏమి వినిపించినా మనకి ఎలా తలపించినా ఎంతెంతో ఆనందానుభూతి అనిపించినా కూడాను మనకు సంతృప్తి లేదు. తన్మయులైపోయి ఈ నోత్రోత్సవం పొందుతూ రథోత్సవంలో భక్తులందరూ కూడాను అమందానంద సందోహంలో మునిగి తేలుతున్నారు. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ. నల్లనయ్యా అన్నారు స్వామివారు. నిజానికి ఆయన నల్లనయ్యా అంటంలో కూడాను అంతకన్నా సుందరుడెవరన్నా ఉన్నారు అని అంటే లేరు లేరు నభూతో నభవిష్యతి. ఇంతకు ముందు కూడా లేరు. రామావతారంలో శ్రీరామచంద్రుడి యొక్క సుందరాకారం చూసివలే కదండి, ఎంత సౌందర్యం ఆయన్ని దర్శించడం కోసం ఎన్నో వేల సంవత్సరాలు యుగ యుగాలుగా కూడా తపస్సు చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి వాళ్లను అనుగ్రహించడం కోసం ఆయన అడవికి వెళ్ళారు.
ఎందుకు వెళ్ళారండి అడవికి అని అంటే, ఈ ఉన్నాళ్ళ నుంచో వాళ్ళు తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి ఒక్కసారి ప్రత్యక్షమైతే కాదు, తాను వెళ్ళి అడవిలో ఉన్నటువంటి వాళ్ళను, అజ్ఞులైనటువంటి రాక్షసులను, విద్యులైనటువంటి మహర్షులను అందరినీ కూడాను అనుగ్రహించడం కోసమే ఆయన అరణ్యకాండ సాగించారు. అటువంటి దయామయులు, సులభములు, భక్త సులభులు, తనంతట తానే నడిచి వచ్చేటువంటి దేవుడు మానవ రూపుడైనటువంటి స్వామి శ్రీ కోదండరామస్వామి. కోదండం ధరించారు అని అంటే మనలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన నిర్మూలించి జయిస్తాడు. ఎవరో ఆయన తాటకను సంహరించారు, అది ఏమి ఘనము, మాలో ఉన్నటువంటి యొక్క దమనకాండను సంహరించమనంటే ఆయన రామనామ స్మరణంతోనే మొత్తము కూడాను మనకు మొత్తం దూరం అయిపోయిందని చెబుతారు. ఈ శ్రీరామచంద్రుడు ఈ ఊళ్ళో ముఖ్యంగా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు దాశరథి కరుణాపయోనిధి అని చెప్పనుకుంటుంటే, తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి కోదండరామస్వామి యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అంటారా, ఆయన శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చి ఈ అంజనాద్రి రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగ అసురుల శిక్షింపగ సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి
పొంచి విజయనగరాన బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు ఆది కారణ కారణం రథచారిణం హతవైరీణం తినపాలనశీలినం వనమాలినం కుశసాయినం మామకం శ్రితపాలకం కుటిలాలకం భవతారకం భావయే హృది జానకీ ప్రియ రామచంద్ర మహర్నిశౌ. రథచారిగా శ్రీరాముల వారికి చాలా గొప్ప గుణాలు ఉన్నాయండి. రథం మీద ఎక్కడమంటే చాలా గొప్పగా భావిస్తాం మనం. ఇవాళ ఏదో కారో విమానమో ఎక్కినంత గొప్ప. అయితే రాముల వారు సంగ్రామాత్ పునరాగవ్య కుల్జరేణ రథేనవా పౌరా స్వజనవా నిత్యం కుశలౌ పరిపృచ్ఛతి. రాముల వారు బాల్యంలోనే యుద్ధాలు చేసి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చేటప్పుడు రథంలో వస్తున్నా ఏనుగు మీద ఎక్కి వస్తున్నా పౌరజనులు ఎవరైనా కనిపిస్తే బంధుజనులు పలకరించినట్టుగా పలకరిస్తాడు. అంటే అవికథన క్షమావాన్ అతి గభీరో మహాసత్వ అని చెప్పారు. నాయకుడు ఎలా ఉండాలి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాముడు ఒకడే నమూనా. అవికథన తనను గురించి తాను ఎప్పుడైతే గొప్పగా చెప్పుకోకుండా ఉంటాడో వాడే నిజమైన మేనేజర్ అవుతాడు. ఆ నాయక లక్షణం రాముడిలో చాలా గొప్పగా ఉంది. క్షమావాన్ ఇతరులను క్షమించే శక్తి ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే నాయకుడిగా చలామణి అవుతాడు. అతి గంభీరో గంభీరమైన గుణం ఉండాలి. భావాలు సులభంగా బయటికి ప్రకటించకూడదు. ఆ గాంభీర్యం చేత మాత్రమే రాజరికం నెరవేరుతుంది, సఫలమవుతుంది. మహాసత్వ ఇలా ఉన్నవాడు మెత్తటివాడుగా ఉంటే లాభం లేదండి. అవసరమైనప్పుడు కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయనకు నిజంగా కోపం వచ్చిందంటే దేవతలు కూడా భయపడిపోతారు యుద్ధం చేయాలంటే. అందువల్ల రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రాముల వారు నేల మీదే ఉన్నారు. లక్ష్మణస్వామి అంటాడు, అన్నయ్య నీ బ్రతుకు చూచావా ఎలా తయారైందో? కోతులు సహాయమా, గోలాంగోలాలు సహాయమా, మరి జాంబవతులు లాంటి ఎలుగుబండ్లు సహాయమా, ధనమార్జయ కాకొత్సా ధనమూల విధం జగత్త చెబుతాడు లక్ష్మణస్వామి. ఎంతైనా జీవుడు కదా, జీవుడికి ఆరాటం ఎక్కువ. ఆత్మారాముడి ఇప్పుడు అట్లా అంటాడు. అపి స్వర్ణమయ్యి లంక నమే రోచేది లక్ష్మణ. నాయనా ఈ లంకానగరమంతా స్వర్ణమయ్యనా నాకేం కావాలరా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. నాకు అయోధ్య మీద ఉన్న ప్రేమ ఈ లంకానగరం మీద లేదురా, ఈ భయం నాకెందుకు అంటాడు. ఆయనకు తగిన ఇల్లాలని సీతమ్మ కూడా ధీరోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు. ఎందుకే ఈ రావణాసుడికి ఎంత వైభవుడి లాభం ఏమిటే? ధీరుడు కాని రాజ్యహీనుడు కాని నా భర్త ఎవరో నాకు ఆయనే గొప్పవాడు అంటుంది. అలాంటి దంపతులు కాబట్టే ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించి ఆ ఆసురి బలాన్ని తుదముట్టించగలిగారు. వాళ్ళు 14 ఏళ్లు చేసింది వనవాసం కాదండి, వానప్రస్థ నియమాన్ని పాటించడం. చాలా గొప్ప రహస్యం ఉంది. తారక రాజయోగాన్ని బాల్యంలోనే సాధించారు వాళ్ళు. అందుకే పరమయోగులకు కూడా పరబ్రహ్మంగా కనిపించిన వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామ తాపజ్ఞ ఉపనిషత్తు చదివితే మనకు తెలుస్తుంది అహంగ్రహోపాసన అంటే ఏమిటో
రాముల వారే చేసి చూపించారు. అందుకే ఈశ్వరుడు కాశీలో ఎవరైతే మరణాన్ని కోరి వస్తారో, అక్కడ చావాలని వస్తారో, ముక్తి పొందాలని వస్తారో వాళ్లకు కుడి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తానని చెప్పాడు అధ్యాత్మ రామాయణంలో. శివుడే చెబుతాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. రామ రామ రామాను 3 సార్లు అన్నామంటే 1000 నామాలు విష్ణుని పలికినట్టే అవుతుంది అని. అలాంటి రాముడు నేల మీద యుద్ధం చేస్తున్నాడు. రావణాసుడు భయంకరమైన రథంలో వచ్చాడు. దేవతలు గంధర్వులు చూశారు. అయ్యో ఇది సమయుద్ధం కాదు అనుకున్నారట. సమయుద్ధం అంటే ఇద్దరు యోధులు సమానంగా ఉండాలి. వాడు నేల మీదే ఉంటే అప్పుడు సమయుద్ధం అది. అందువల్ల తతకాంచన చిత్రాంగ కింకిడీ శతభూషిత తరుణానిత్య సంకాశో వైడూర్యమన కుమర. వైడూర్యాలు పూల్చినటువంటి దొంగ కలిగినటువంటిది, సూర్య ప్రకాశం కలిగినటువంటిది, గజ్జలు కలిగినటువంటిది, 100 కొద్ది గజ్జలు ఉన్నాయట. కాంచన చిత్రాంగ బంగారు రథమని సూర్యుడిలాగా ప్రకాశిస్తోంది. ఈ రథాన్ని చూసినప్పుడు ఆ రథం మనకు గుర్తుకు రావాలి. రామాయణంలో దీనికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ రథం మామూలు రథం కాదండి. సాక్షాత్తు ఇంద్రుడే పంపిస్తాడు ఈ రథాన్ని. ఎందుకు పంపిస్తాడంటే ఇంద్రుడికే వైరమున్నది రావణాసుడితో. దేవతలను సాధించాడు, దేవతలను ఇబ్బంది పెట్టాడు. మానవ వ్యూహాన్ని ధరిస్తే తప్ప వాడిని తుదముట్టించడానికి వీలు లేదు. జయ విజయులలో జయుడే కదా రావణాసుడు. అందువల్ల తన భక్తుని మాటను బంధించాలని చెప్పి ఆయన ఏ కోరిక కోరుకున్నాడో ఆ విధంగా అవతరించిన వాడు శ్రీరామచంద్రుడు. నరవ్యూహం కూడా పరమ వ్యూహంలో భాగమే. అందుచేత నరుడుగా ఉన్నాడు కాబట్టి నరుడు ఎలా జీవించాలో ఇంతసేపు ఆచార్య వారు చెప్పినట్టుగా ధర్మార్థ కామమోక్షాల్లో నరుడి పద్ధతినే పాటించాడు. అలా ఉంటూ ఆత్మ సదృశుడుగా జీవించడమే రాముడి యొక్క గొప్పతనం. కాబట్టి నేల మీద ఏదో చేసినా ఆయనకేం బాధ లేదు. చుట్టూ ఉన్నవాడు బాధపడాల్సిందే తప్ప రాముడు ఏనాడూ బాధపడాడు. అలాంటి బంగారు రథాన్ని తెచ్చి ఇచ్చి సదస్వై కాంచనాపీడై యుక్త శ్వేత ప్రకీర్ణకై హరిభి సూర్య సంకాశై హేమజాల విభూషితై. మంచి అశ్వాలు పూల్చారు దానికి. తర్వాత సూర్య సంకాశంగా అంటే సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తోందని. అంత మాత్రమే కాదు, బంగారు ఆ అడ్డసరాలు వేలాడుతూ ఉన్నాయి దానికి. గుర్రాలు కూడా సూర్యప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాయి. ఆ ప్రకాశానికి అర్థం ఏమిటంటే చీకటిని తొలగించాలంటే ఆ ప్రకాశం ఉండాలి. ఆదిత్య హృదయాన్ని పఠించి అగస్త్య మహాముని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆదిత్య సంకాశమైన ప్రకాశంతో రాముడే వెలిగిపోతున్నాడు. అందువల్ల రాముడు యొక్క రథము కూడా అలాగే ప్రకాశిస్తోందని వాల్మీకి చెబుతూ ఉన్నాడు. దేవరాజేన సందిష్టో రథమారుహ్య మాతలి అభ్యవర్తత కాకుత్స్థం అవతీర్య త్రివిష్టపాత్. స్వర్గం నుంచి వచ్చాడట ఆ యుద్ధభూమికి మాతలి. ఇంద్రుడి యొక్క సారథి పేరు మాతలి అంటారు. చెబుతాడు, చెన్నాకోల చేతపట్టుకుని రథంలో ఉండే శ్రీరాముల వారికి నమస్కరించి సహస్రాక్షేణ కాకుత్స్థ రథో యో విజయాయతే. రామా, నీ విజయం కోసం సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు పంపించిన రథము స్వామి. దత్తస్తవ మహాసత్వ శ్రీమల్ శత్రుడి బర్హణ. ఈ రథాన్ని అధిరోహించు, నీకోసం పంపించిన రథం ఇది, శత్రువులు చంపేయి చెబుతాడు. అందువల్ల ఈ రథం మామూలు రథం కాదండి. మామూలు రథంతో యుద్ధం చేస్తే వాడెందుకు తెస్తాడు? అందువల్ల దివ్యరథాన్ని స్వామి అధిరోహించి ఆ దివ్యరథంలో ఉండి ఇదమైంద్రవు మహత్యాపం వేరే ధనుసును కూడా పంపిస్తాడు ఇంద్రుడు. కవచం అగ్ని సన్నిభం, అగ్నితో సమానమైనటువంటి కవచాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే వాడు వేసే బాణాలలో వేడి భయంకరంగా ఉంటుంది. వాడేమి సామాన్యుడు కాదు, సుదీర్ఘమైన తపశ్చర్య ఉన్నవాడు, మహాబలపరాక్రమాలు ఉన్నవాడు, మాయాయుద్ధ చతురత ఉన్నవాడు. అందువల్ల ఇవన్నీ స్వామికి సాధనాలుగా మార్చారు. శరశ్చాదిత్య సంకాశ శక్తిశ్చ విమలాసిత. పదనైనటువంటి ఒక శక్త్యాయుధాన్ని ఆదిత్య సంకాశమైనటువంటి శరాలను బాణాలను కూడా ఇచ్చారట స్వామివారికి. ఆరుహ్య ఏమో రథం వీరా, ఇవం రథం, ఈ రథాన్ని వీరా ఆరుహ్య ఎక్కి రాక్షసం జహి రావణం, రాక్షసుడైనటువంటి రావణాసురుడి సంహరించు స్వామి. మయా సారథిన రాజల్ మహేంద్ర ఇవ దానవాన్. దేవతలను కాపాడడానికి అతో దేవా అవంతులో యతో విష్ణురు విచక్రవే పృథివ్యా సప్తధామభి అన్నారు. ఎక్కడ ఉన్నా దేవతలను కాపాడడం ఒకటే ఆయన యొక్క తత్పరత. దేవతా రక్షణ తత్పరుడు. దేవతలంటే ఎవరు? ధర్మమూర్తులు. రాక్షసులంటే అధర్మము.
ధర్మాధర్మాలలో ధర్మాన్ని కాపాడడానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని స్వామివారు ఎప్పుడు అవతరించినా ఒక మహాప్రయోజనంతో అవతరిస్తారు. రథం దక్షిణ మాడ వీధిలో తిరుగుతూ ఉంది. స్వామివారి రథోత్సవంలో స్వామివారు మిక్కిలిగా ప్రకాశిస్తున్నారు. ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి ఆ చక్రస్నానంతో రేపు ఈ రథోత్సవాలు పూర్తి అవుతాయి. స్వామివారిని సందర్శించడం అంటే ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ఎలా సాధించాలో తెలుసుకోవటమే. భామా బరువంపు మొలక భక్తులు పల్జరపు చీలుక రామణి సమానమెవరు. నీకేమిటయ్యా రామా, సీతమ్మ లాంటి భక్తురాలు భార్యగా దొరికింది కాబట్టి ఆమె బరువపు మొలక, ఆమె భక్తి అనే పంజరంలో నిన్ను బంధించి ఉంది. అందువల్ల నిత్యం ధ్యానపరో రామ. రాముడు అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే సీతమ్మ కూడా ధ్యానం చేస్తూనే ఉంది. తన భర్త ప్రాణాలు కాపాడుకోవాలని ఈమె ధ్యానం చేస్తూ ఉంది. తన భార్య ఎక్కడైనా క్షేమంగా ఉండాలని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు దంపతులంటే. అందువల్ల మదన కోటి సమాన రూపా, బలాది బల విద్యల వల్ల 14 ఏళ్లు అరణ్యవాసం చేసినా ఏమీ క్లేశం కలగదు రామముఖంలో. అకాల మరణాలు లేకుండా ఉండటం ఎలా ఉంటాయో ఇవన్నీ రామాయణంలో
శేషాద్రి శ్రీ శేషాద్రి
విద్వరం స్థిరకర్మాళి ప్రతర అసూర్యానమదలోనతమసావ్రతా తాగస్త ప్రత్యాభిగచ్చందయగజాత్మనో జనాః అనేజగతం మనసో జవేయో నైనద్దేవా ఆప్రవన్పర్వమర్యాద తద్ధావతో జ్ఞానత్యస్తస్మిన్ నమో పరిస్వాదధాతే తదంతరశ్చ సర్వశ్చ యస్తు సర్వాణి భూతాన్యాత్మన్నేవానుపశ్యతి సర్వభూతరాజాత్మానందతోరమిదవత్సద యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూత్విజానతః తత్ర మోహకస్యోగాయేకత్వమానుపశ్యాతః సపర్యాగాచ్చుక్రమగాయనో ప్రణమస్తావిరగ్రం శుద్ధమపాపవిద్ధం కవిర్మణే పరిభో సజంభర్యాతజ్జపర్థ యాదదాచ్చ సదేభ్యः సమాభ్యः అందంతమప్రవేశం జయసం ధ్యాముపాసతే తమో భూయాయ భగతమో విద్యాయాజ్ఞరతాః అన్యదేవాహుర్విద్యయాన్యదాహురవిద్యయా ఇవేదస్వమధేరాయనస్తద్వేదదక్షిణ విద్యాంజయస్తద్వేదోపయజ్ఞాసః అవిద్యయా మృత్యం జేప్త విద్యయామృతామస్తద నిరంతరమప్రవేశం జయాసం భోగముపాసద తతో భోగాయ వదతమో సంభత్యాగ్రరతాః అన్యదేవాత్సంభవాదన్యదాహురసంభవాద్ ఇదేదస్వమధేరాయనస్తద్వేదదక్షిణ సంభోగం చ వినాశం జయస్తద్వేద
సంస్తుతరాం మండన రామ్ శ్రీమద్ దశరథ నందన
ब्रह्मा प्रजापते उवाच आचार्यकुलाद्वेदमुदीत्य यथा विधानं करोः कर्मातिशेषेण कुटुम्बेषु च देशे स्वाध्यायमधीयानो धार्मिकान् विदधान सम्पतिष्ठाप्य अहिंसन्यन्यत्ततीर्थेभ्यः सकल्वयं वर्तयन्यावदाशु ब्रह्मलोकभवितं पद्यते न च पुनरावर्तते न च पुनरावर्तते तुमवाङ्गानि वाक्पानश्चक्षुश्रोत्रमुद बलमिन्द्रियाणि च सर्वाणि मुषितं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् निराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनस्तु धर्म मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिः 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 समय तुम्हारे रमता रमता रमा सविधर्मरेण्यः भर्गो देवस्य धीमः धियो यो नः प्राचाहिम्बः वो वांगाने वाक् प्राणचक्षुश्रोत्रमनोबलमिन्द्रियाणि सर्वाणि सर्वं ब्रह्म माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनिर्भरम् देवये बिन्दु देवये अथर्ववेदम् ॐ यानि नक्षत्राणि दिव्या अन्तरिक्षे अप्सु भूमो यानि नगेषु दिक्षु प्रकल्पयंश्चन्द्रमायान्येति सर्वाणि ममैतानि शिवानि सन्तु अष्टाविंशानि शिवानि शक्मानि सहयोगं भजन्तु मे योगं प्रपद्ये क्षेमं प्रपद्ये योगं च नमो रात्राभ्यामस्तु शान्ताद्यो शान्ता पृथिवी शान्तमिदमुर्वा अन्तरिक्षम् शान्ता ओदन्वतीरापश्शान्ता नः सन्तोषाधीः शान्तानि पूर्वरूपाणि शान्तन्नो अस्तु कृतम् शान्तं भूतं च भव्यं च सर्वमेव समस्तु नः इयं देवी ब्रह्मा संसिता यैव सा सृजे घोरं तयैव शान्तिरस्तु नः इदं यत्पारमेष्ठिनं मनो वां येन संसितं ये रेवते घोरं तेनैव शान्तिरस्तु नः पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्यौ शान्तिरान्तिः ओषाधयश्चान्तिर्वनस्पतयश्चान्तिर्विश्वे मे देवाः शान्तिः सर्वे मे शान्तिः 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 शान्तिभिः
ताभिः शान्तिभिः सर्वशान्तिभिः शमायामोहम् यदिह घोरम् यदिह क्रूरम् यदिह पापम् तच्छान्तम् तच्छिवम् सर्वमेव समस्तु नः स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्ताम् पावमाने द्विजानाम् आयुः प्राणम् प्रजाम् पशुङ्केत्तिन्द्रवेणम् ब्रह्मवर्चसम् मह्यम् दत्त्वा व्राजत ब्रह्मलोकम् यस्मात् कोशादुदभारामवेदम् तस्मिन्नन्तर्वादत्म एनम् कृतमिष्टम् ब्रह्माणो वीर्येण तेन मा देवास्तपासावतेह ॐ शान्तिः 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 ॐ विश्वे देवासाभिराख्यदेवन् मोदादित्या जागृतायमस्मिन् मेमं जनाभिर्उतवाननाभिर्मेमं प्रापात् पौरुषेयावधया एव देवा वितरायश्च पोद्रम् सचेतसो मे शृणुतेदमुक्तम् सर्वेभ्यः वा परिददामेदम् तयेदं दस्ते जरसेन याता ये देवादिविष्टये पृथिव्याम् ये अन्तरिक्षे औषधे सप्सु ते कृणोत जरसा मायुरास्मि सदा मन्या परिमुक्तमूर्तम् एषं प्रयाजा उतवानयाजाम् उत भागाश्च देव ॐ शान्ति शान्ति अनेकदा समरत्तदेततोऽपिते यमुक्त्वामुच्यते योगे जन्म संसारबन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकाय वैकुण्ठभवनलोकम् गमिष्यते तैदं परं पुण्डरीकं विज्ञानकरं तस्मात् तदितावन्मात्रम् ब्रह्मण्यो देवकी पुत्रो सम्भूतस्तमेकं नारायणं कारणरूपमकारवरं ब्रह्म एतदर्वशिरो यो धीयते प्रातरदीयानो रात्रिकृतं पापं नाशयति सायवदीयानो दिवसकृतं पापं नाशयति माद्यन्तिरमादित्याभिमुखो पंचपादक उपपादक प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति एवं वेद వీటిలోనూ వ్యత్యాసం లేదు.
రామ రామ రామ